హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్. మనకి ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, మొత్తం అర్థమవుతుంది ఎలా అప్లై చేసుకోవడం కూడా. ఐబీపీఎస్ ఆన్లైన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది కొంచెం అప్డేట్ అయిందండి. కొంచెం పాత దానికంటే కొంచెం అప్డేట్ వర్షన్ ఇచ్చాడు. దానివల్ల ఆధార్ ఐడెంటిఫికేషన్ కూడా చేయాలి. దానివల్ల కొంచెం లేట్ అయి ఉంటుంది. ఎవరికైతే కొంచెం ఆన్లైన్లో గురించి తెలియదో వాళ్ళు వచ్చేసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర అప్లై చేయండి. అలాగే టోటల్గా ఈ వీడియో చూస్తే మీకు మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చాడు, అలాగే శాలరీ ఎంత ఉంటుంది, అది అనేది మొత్తం పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. ఓకే, మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో మనకి ఐబీపీఎస్ క్లర్క్ వచ్చేసి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఎవరైనా అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి. అలాగే ఇప్పుడు చూడండి, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆగస్టులో ఇచ్చాడు. అలాగే మీకు అక్టోబర్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఆగస్టులో నుంచి అక్టోబర్లోనే ఎగ్జామ్, అలాగే నవంబర్లో మెయిన్ ఎగ్జామ్, మార్చి వరకు మీకు అలాట్మెంట్ కూడా అయిపోతుంది. సో ఇంత ఫాస్ట్గా అయిపోవడానికి కారణం ఏంటంటే 6 months ముందే మనకి క్యాలెండర్ ఇయర్ ఇస్తాడు. బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ముందుగా క్యాలెండర్ ఇయర్ ఇస్తాడు. ఆ క్యాలెండర్ ఇయర్ బట్టి మనకి ఎగ్జామ్స్ అనేవి జరుగుతుంటాయి. సో కొంతమంది ఏం చేస్తారంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడే మనం స్టార్ట్ చేద్దాం చదవటం అనేది పెట్టుకోకండి ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి. ఓకే, ఈ నోటిఫికేషన్స్ అనేది ముందుగానే ఇస్తారు కాబట్టి క్యాలెండర్ ఇయర్ ఏ నోటిఫికేషన్ ఇప్పుడు అనేది మీరు ముందు నుంచి ప్రిపరేషన్ అయిపోయి ఉండాలి. చూడండి, ఇక్కడ ఆగస్ట్ 1 నుంచి 21 ఆగస్ట్ వరకు ఎండింగ్ డేట్ అయిపోతుంది. ఈ మధ్యలోనే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాలి. అలాగే మీకు చూడండి, ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్లోనే ఉంటుంది. అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్లో ఉంటుంది. అలాగే చూడండి, ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి మార్చి వరకు మీకు ఏ బ్యాంక్లో జాబ్ వచ్చిందో మీకు తెలిసిపోతుంది. సో ఆగస్టులో నోటిఫికేషన్, మార్చిలో అలాట్మెంట్ అయిపోతుంది. సో నవంబర్లోనే మెయిన్ ఎగ్జామ్, ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్లో. ఒక సిస్టమేటిక్ గా ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్ అనేది మీకు అయిపోవడం జరుగుతుంది. ఎగ్జామ్స్ అనేది చూడండి, ఇక్కడ ఇంకో విషయం, ఇక్కడ ఏ బ్యాంక్స్, ఇప్పుడు ఐబీపీఎస్ క్లర్క్ లో మనకి ఏ బ్యాంక్స్ అనేది మనకి ఈ వేకెన్సీస్ ఉన్నాయో దీంట్లో చూద్దాం. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి, అలాగే కెనరా బ్యాంక్ నుంచి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, ఓకే, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ బ్యాంకుల్లోనే మనకి క్లర్క్ జాబ్లు పడ్డాయి. ఓకే, టోటల్ గా ఎస్బీఐ కాకుండా మిగతా బ్యాంక్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ బ్యాంక్స్, వాటికి సంబంధించిన దాంట్లో క్లర్క్ పోస్ట్ అనమాట ఇవి. సో మీకు ర్యాంక్ బట్టి, దాంట్లో వచ్చిన కట్ ఆఫ్ మార్క్స్ బట్టి ఏ బ్యాంకులో అయినా వీటిలో మీకు జాబ్ అనేది వస్తుంది. అలాగే చూడండి, శాలరీ వచ్చేసి బేసిక్ శాలరీ 24,000, మొత్తం వచ్చేసరికి 64,000. అయితే మనకి ఇంతకుముందు మన స్టూడెంట్స్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్లర్క్ అయితే 40,000 ప్లస్ వస్తుంది స్టార్టింగ్. అదే పీఓకి అయితే 50,000 to 60,000 వరకు వస్తుంది అని చెప్పేసి మనకి చెప్పారనమాట. 50,000 to 70,000. సో పీఓకి, క్లర్క్ వచ్చేసి 40,000 ప్లస్ అనేది మనకి శాలరీ అనేది వస్తుంది. ఇక్కడైతే మామూలుగా శాలరీ ఇచ్చాడు, బేసిక్ శాలరీ 1/1 7th పే స్కేల్ ఇలా మొత్తం ఇచ్చాడు. మొత్తం వచ్చేసి 64,480 అనేది దీంట్లో ఇచ్చాడు. మనకి బై హ్యాండ్ వచ్చేసి 40,000 ప్లస్ అనేది వస్తుంది. ఓకే, లిమిట్ వచ్చేసి చూడండి, ఏజ్ లిమిట్ వచ్చేసి 20 years నుంచి 28 years మధ్యలో ఉండాలి. మీరు 2/8/1997 నుంచి 1/8/2005 మధ్యలో మీరు పుట్టుంటే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో 20 నుంచి 28 years మధ్యలోనే ఉండాలి మీకు ఏజ్ లిమిట్ అనేది. సో అలాగే మీకు వచ్చే చూడండి, షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అనేది ఉంటుంది. అలాగే ఓబీసీకి 3 years అనేది ఉంటుంది. సో 28 years ప్లస్ 5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే, అలాగే ఓబీసీ వాళ్ళకి అయితే 3 years అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేట్ ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేట్, బీటెక్, ఓకే, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళైనా దీనికి ఎలిజిబుల్ అండి. ఓకే, చూసుకోండి, ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఓకే, ఇంటర్ అండ్ 10th అటువంటి క్వాలిఫికేషన్ కదండి, క్లర్క్ అయినా కానీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఇంకొకటి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది కూడా ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. అది వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. 30 questions ఇస్తారు, 30 marks ఉంటుంది, 20 minutes. అంటే ఒక్కో సెక్షన్ కి ఇండివిజువల్ గా మీకు టైం అనేది ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ వచ్చేసి 30 questions ఇస్తారు, 30 marks వస్తాయి, 20 minutes. దానికి టైం 20 minutes లోనే చేయాలి మీరు. న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి 35 questions వస్తాయి, 35 marks, 20 minutes లో చేయాలి. రీజనింగ్ కూడా అంతే, 35 questions, 35 marks, 20 minutes లో చేయాలి. మొత్తం 1 hour లో మీకు 100 questions చేయాలి. 100 questions చేస్తే దాన్ని బట్టి స్కోర్ బట్టి కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ మార్క్స్ లో రీచ్ అయిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ తర్వాత ఉంటుంది.
ఇంటర్వ్యూ అనేది ఉండదు దీంట్లో. అలాగే చూడండి ఇక్కడ ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసి ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్ లోనే ఉంటుంది. దీంట్లో వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అని ఉంటుంది. ఓకే, ఇక మీకు తెలుగులో కూడా వస్తుందండి, తెలుగులో కూడా ఎగ్జామ్ వస్తుంది. అంటే రీజనల్ లాంగ్వేజ్ లో కూడా ఇస్తారు ఇది క్లర్క్ లెవెల్ ఎగ్జామ్స్. సో ఇంగ్లీషు ఓకే అండ్ ఇంగ్లీషు అండ్ తెలుగులో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. మీరు ఇంగ్లీష్లో పెట్టుకున్నా తెలుగులో వస్తుంది, సారీ తెలుగులో పెట్టుకున్నా ఇంగ్లీష్లో కూడా మీకు పైన వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40, 50 మార్క్స్ వస్తాయి అనమాట. క్వశ్చన్స్ వచ్చేసి 40 ఇస్తారు, మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్. దానికి వచ్చేసి 20 minutes లో మీరు ఆ క్వశ్చన్స్ అనేది చేయాలి. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. దీంట్లో వచ్చేసి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ జీకేలో. ఇంగ్లీష్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 35 minutes వచ్చేది మీకు టైం అనమాట. రీజనింగ్ వచ్చేసి మీకు చూడండి ఇక్కడ తెలుగులో కూడా మీకు ఎగ్జామ్ రాసుకోవచ్చు. 40 క్వశ్చన్స్ ఇస్తారు 60 మార్క్స్. అంటే ఒక మార్క్కి ఒక క్వశ్చన్కి 1.5 అలా మీకు మార్క్స్ వస్తాయి. ఏ వచ్చినా కానీ మనకి ఎగ్జామ్లో కరెక్ట్గా రాస్తే ఆటోమేటిక్గా ఈ మార్క్స్ వస్తాయి. ఇది కరెక్ట్గా చేస్తే ఈ మార్క్స్ అనేది పెరుగుతాయి అంతే. వాడు ఎన్ని మార్కులు అయినా ఇచ్చుకొని 60 క్వశ్చన్ 60 మార్క్స్ 35 minutes దీనికి కూడా. అంటే ఇండివిజువల్ టైం ఉండదు. క్వాంటిటీ యాక్టివిటీకి 35 క్వశ్చన్స్ 50 మార్క్స్ 30 minutes. టోటల్గా 120 minutes అనేది ఇస్తారు. 200 మార్క్స్కి 155 క్వశ్చన్లు వస్తాయి. ఓకే, 155 క్వశ్చన్లు 200 మార్క్స్ 120 minutes మీ టైంలో చేయాలి. దీంట్లో కూడా 0.25 అనేది మైనస్ మార్క్ ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ నీకు ఒక రైట్ చేసి ఒక తప్పు చేస్తే ఒక రైట్ మార్క్లో వచ్చి 0.25 మార్క్స్ పోతుంది. అప్పుడంటే రైట్ చేసిన ఒక మార్కులో మీకు 0.75 ఉంటుంది. సో అలా ఉంటుంది అనమాట. సో మైనస్ మార్కులు ఎక్కువ చేస్తే మైనస్లోకి వెళ్ళిపోతారు. అందుకని మనకు వచ్చింది వచ్చినట్టు మనకు పెట్టేయాలి. వచ్చింది అనుకుంటేనే మనం అక్కడ ఆన్సర్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో చూడండి మనకి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 175 ఉంటుంది. అలాగే ఓసీ వాళ్ళకైతే 850 అనేది మీకు ఉంటుంది. చూడండి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓసీ వాళ్ళకి వచ్చేసి మీకు 775, మిగతా అదర్ క్యాస్ట్ వాళ్ళకైతే 850 అనేది ఫీజు ఉంటుంది. 175 ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా 175, మిగతా వాళ్ళందరికీ 850 అనేది మనకి ఫీజు అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ డిస్ట్రిక్ట్ లో అంటే ఏ స్టేట్ లో ఎలా మనకి వేకెన్సీ ఉన్నాయో దాంట్లో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఏపీలో వచ్చేసి మొత్తం 10,000 వేకెన్సీస్ అని చెప్పాం కదా. దాంట్లో వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి టోటల్ గా ఇప్పుడు ప్రెసెంట్ గా 367 వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. ఓకే, 367 వేకెన్సీస్ అని రావడం జరిగింది. ఒక్కొక్క బ్యాంక్ లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అది రిజర్వేషన్ వైజ్ గా కూడా ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 36 ఇచ్చాడు. అంటే ఎస్సీకి 6, ఎస్టీకి 2, ఓబీసీకి 7, ఈడబ్ల్యూఎస్కి 4 అలా ఇచ్చాడు. ఓపెన్ లో వచ్చేసి 17 అలా ఉంటుంది. ఓపెన్ లో అంటే ఎవరైనా ఏ రిజర్వేషన్ వాళ్ళైనా దీంట్లో కొట్టుకోవచ్చు. మిగతా వాళ్ళు ఈ జాబ్స్ అనమాట. ఎస్టీకి మొత్తం 84 ఇచ్చాడు, ఎస్టీకి 28 ఇచ్చాడు, ఎస్సీకి 61 ఇచ్చాడు, ఓబీసీకి 84 ఇచ్చాడు, ఈడబ్ల్యూఎస్కి 35 ఇచ్చాడు. ఇలా ఉంటుంది మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ ఎన్ఆర్ఎం ఇచ్చారు కదా, నాట్ రిపోర్టెడ్ అనమాట. సో దీంట్లో కూడా పెరుగుతాయి. దీంట్లో ఏంటి ఇండియన్ బ్యాంకు ప్లస్ యూకో బ్యాంక్ లో కూడా వేకెన్సీస్ అనేది ఇంకా వాళ్ళు రిపోర్ట్ చేయలేదు. రిపోర్ట్ చేస్తే అటు ఇటుగా ఒక్కొక్క 50 పెరిగిన 400+ వస్తాయి. మీకు 400+ వేకెన్సీస్ అనేది ఏపీలో రావడం జరుగుతుంది. ఒకవేళ ఏపీలో మీరు తక్కువ ఉన్న పోస్టులు మనకి రాదు అనుకుంటే మీరు తమిళనాడు కింద అప్లై చేసుకోవచ్చు, కర్ణాటక కింద కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే బోర్డర్ స్టేట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆ లాంగ్వేజ్ వచ్చింది అనుకోండి, కన్నడ వచ్చినా కానీ, చెన్నై వెళ్ళినా చదివితే తమిళ వచ్చినా కానీ, ఓకే అలా మీరు ఆ లాంగ్వేజ్ వస్తే ఆ స్టేట్ కింద అప్లై చేసుకున్నా కానీ మీకు దాంట్లో కూడా వేకెన్సీస్కి మీకు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ చూడండి మనకి తెలంగాణ వచ్చేసి మొత్తం వేకెన్సీస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 261 వేకెన్సీస్. చూడండి ఇక్కడ మన తెలంగాణకు వచ్చేసి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 261 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఓకే, దీంట్లో కూడా ఇండియన్ బ్యాంకు అండ్ యూకే బ్యాంకు రిపోర్ట్ చేయలేదు. దీంట్లో ఒక 50 పెరిగినా కానీ 300+ తెలంగాణకు ఉంటాయి. సో ఒక్కొక్క బ్యాంక్ లో ఒక కెనరా బ్యాంక్ లోనే ఎక్కువ వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. కొన్ని బ్యాంకులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి 0నే ఉన్నాయి తెలంగాణలో, కొన్ని అయితే 0నే ఉన్నాయి, కొన్ని అయితే నాట్ రిపోర్టింగ్ ఇచ్చిన వాళ్ళు అయితే 261 ప్రెసెంట్ గా వేకెన్సీస్. సో మీరు సపోజ్ మీరు ఉత్తరప్రదేశ్కి అప్లై చేద్దాం అనుకుంటే పోస్టులు ఎక్కువ ఉంటే వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ అక్కడ రీజనల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి మీకు. అలాగే చూడండి ఇక్కడ తమిళనాడు కూడా చూడండి 894 అనేది రావడం జరిగింది. ఎవరైనా తమిళ వచ్చిన వాళ్ళు ఉంటే వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా మీకు ఆ రీజనల్ లాంగ్వేజ్ వస్తే క్లర్క్ లెవెల్ జాబ్కి అయితే రీజనల్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. 894 వేకెన్సీ ఉన్నాయి కాబట్టి ఒక కట్ ఆఫ్ మార్క్స్ అక్కడ తక్కువ ఉంటుంది అనుకుంటే దాని కింద కూడా అప్లై చేసుకోవచ్చు. కర్ణాటక కింద అప్లై చేసుకుందాం అనుకున్నా కర్ణాటక కింద అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ పీడిఎఫ్ అనేది మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది కాబట్టి ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఎలా అప్లై చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందో అలా అప్లై చేసుకోండి.
ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఏముండదండి, ఇంగ్లీష్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, రీజనింగ్లో ఎలా టాపిక్స్ అడుగుతాడు, అలాగే మీకు అర్థమయ్యేటట్లు ఏ టాపిక్స్ అడుగుతారు అనేది ముందుగానే చెప్పొచ్చు ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్లో. కానీ ప్రాక్టీస్ అనేది ముఖ్యం అనమాట. సో టాపిక్స్ అన్ని ముందుగా తెలిసిపోతాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్రజెంటేషన్ నుంచి 15 to 20 మార్క్స్ వస్తాయి అంటే వస్తాయి, కాకపోతే అది ప్రాక్టీస్ చేస్తేనే మన స్కోరింగ్ అనేది పెరుగుతుంది. సో ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్స్ అడుగుతారో ముందుగానే తెలుస్తుంది, కానీ అది ప్రాక్టీస్ ఎక్కువ చేస్తేనే మన స్కోరింగ్ అనేది పెరుగుతుంది. సో రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ వాళ్ళు న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. మీరు అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే మీరు మా నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోవడం వల్ల ఫర్ సపోజ్ ఇప్పుడు ఎగ్జామ్ రాసినా మనకు ఒక మెరిట్లో లేకపోయినా కానీ నెక్స్ట్ మళ్ళీ క్యాలెండర్ ఇయర్ వస్తుంది, ఆ క్యాలెండర్ ఇయర్కైనా మీరు అప్పుడు రీచ్ అవ్వచ్చు. సో ఇది ఆలోచించుకొని మీరు ఒక డిసిషన్ అనేది తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఏదైనా అప్డేట్ ఉంటే ప్రతిదీ అప్డేట్ మన వీడియో ఛానల్లో ఇస్తూ ఉంటాము. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దానివల్ల ప్రతి వీడియో అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఓకేనండి, థ్యాంక్ యూ.